హాయ్ హలో అండి. ఈరోజు నేను కోకోనట్ రైస్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ముకుడు పెట్టాను. ఆయిల్ వేసుకుందాం. ఎండుమిర్చి, వేరుశనగపప్పు, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర. పోపు ఫ్రై అయిపోయింది. దీనిలో కరివేపాకు, మునగాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు. తురిమిన కొబ్బరి. ఇది మిక్సీ వేసేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. నేను అదే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా. రైస్ తీసుకుంటున్నాను, దీనిలో వేసేస్తున్నాను. 1 కేజీ రైస్ చేసుకోవాలి అంటే కనుక ఒక కోకోనట్ సరిపోతుంది. నేను ఒక బౌల్ మాత్రమే కాబట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లా తీసుకున్నాను. పెద్ద కోకోనట్ అయితే కనుక 1 కేజీకి ఒక సరిపోతుంది. వేస్తున్నాను. మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా మీ స్పైస్ ఎంత తినగలిగితే కారం అంత వేసుకోండి. కారం తినలేని వాళ్ళు 1 మిరపకాయ వేసుకున్నా సరిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది కోకోనట్ రైస్. రెడీ అయిపోయింది కోకోనట్ రైస్. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బౌల్లోకి తీసుకున్నాను. కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇది మీకు లంచ్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి లంచ్ బాక్స్ రెసిపీ. కేరళ వాళ్ళు బాగా చేసుకుని తింటారు. ఇది బ్యాచిలర్స్కి మంచి ఉపయోగం. ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.